నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. రవళి తన 6 నెలల ఛాలెంజ్ గురించి తన ఫ్యామిలీ మెంబర్స్ ముందు స్వప్నికతో పూర్తి వివరాలు చెబుతుంది. సంతానం భరత్ రహస్య స్థావరాన్ని తెలుసుకుంటాడు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. స్వప్నిక ఉదయం త్వరగా లేచి పూజ పనులు పూర్తి చేసుకుని తన హోంవర్క్ మొదలుపెట్టింది. లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చున్న ఆమె ముందు ఇంట్లో పనిచేసే మెయిడ్స్ అందరూ కింద కూర్చుని ఉన్నారు. స్వప్నిక చేతిలో ఒక నోట్బుక్, పెన్సిల్, పక్కనే మరో 2 నోట్బుక్స్, ఎరైజర్, పెన్, ఇలా చిన్న సైజు స్టేషనరీ ఉంది. మరో పక్కన ఈజీ చైర్లో తాతగారు కూర్చుని పేపర్ చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో మీరు ఏమేం పనులు చేస్తారు అని మేడ్స్ని అడిగింది స్వప్నిక. ఏముందమ్మా, నేను వంట చేస్తాను, ఈ దాసుగాడు ఇంటి పనులని చేసి పెడతాడు, ఇక వాడు సోము నా చేతి కింద ఉంటాడు, అలాగే యాదయ్య ఇతను తోటమాలి, మిగిలిన ఈ ఇద్దరు ఇంకా ఏమైనా ఇంట్లో పనులు ఉంటే చేస్తుంటారు అని చెప్పింది సావిత్రి. స్వప్నిక తన నోట్బుక్లో మేడ్స్ దగ్గర 2 మైనస్ అని టిక్కు పెట్టుకుంది. సరే సావిత్రి, సోము, దాసు, మీరు 3 వెళ్ళండి అని అన్న స్వప్నిక యాదయ్య వైపు తిరిగి, యాదయ్య ఒకసారి ఆగు, నువ్వు పనికి ఎప్పుడొస్తావు అని అడిగింది. ఉదయం 6ంటికి వస్తానమ్మా అని చెప్పాడు యాదయ్య. ఇప్పుడు ఎంతయింది అని అడిగిన ఆమె మాటలకు యాదయ్య భయంగా నీళ్లు నములుతూ ఉండగా మళ్ళీ స్వప్నికే అతన్ని చూసి, యాదయ్య టైం ఇప్పుడు 7:30 అవుతుంది, అంటే దాదాపు నువ్వు వచ్చి 1:30 అయింది, అంటే నిన్న సంధ్యవేళ నుండి ఇప్పటి వరకు ఈ గార్డెన్లో ఉన్న మొత్తం లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. చూడు, దాదాపు మన ఇంటి చుట్టూ లైట్స్ మొత్తం ఒక 800 ఉంటాయా? అవన్నీ ఇప్పటి వరకు వెలిగితే మనకు కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఆలోచించావా? అందుకే రేపటి నుంచి నువ్వు రాగానే ఫస్ట్ ఇంటి చుట్టూ ఉన్న లైట్స్ మొత్తం ఆఫ్ చేయి. ఇంకో విషయం, గార్డెన్లో అన్ని లైట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చెట్లు లేవు, మొత్తం ఎడార్లా ఉంది కాబట్టి చుట్టూ లైట్లు ఎందుకు, అవసరం ఉన్న చోట మాత్రమే ఒక 4 లైట్లు వేసి ఉంచు అని అంది స్వప్నిక. అట్టాగేనమ్మా, రేపటి నుంచి అన్నీ చూసుకుంటానమ్మా అని భయంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు యాదయ్య. కృష్ణమూర్తి పేపర్ చదువుతూనే అప్పటి నుంచి స్వప్నిక వైపు దృష్టి పెట్టాడు. ఆమె అలా చెప్తూ ఉంటే చాలా సంతోషపడుతూ, మొత్తానికి నా ఇంటిని బాగు చేయడానికి ఆ మహాలక్ష్మి అమ్మవారే స్వప్నిక రూపంలో వచ్చింది అని మనసులో చాలా పొంగిపోయాడు. ఇక టీనేజ్ అబ్బాయిలో ఉన్న మిగిలిన 2 వైపు చూసిన స్వప్నిక, మీరు ఇద్దరు ఏం చేస్తారు, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఇక్కడ ఏం పని చేస్తున్నారు అని అడిగింది. మేడం, మేమిద్దరం ఇంటర్ వరకు చదువుకున్నాము, ఇంట్లో డబ్బుల ఇబ్బందులు ఉండడంతో ఇక్కడ పనిచేస్తూ ప్రైవేట్గా డిగ్రీ చదువుతున్నాం మేడం అని వాళ్ళలో ఒకడు చెప్పాడు. సరే, మరి నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, అక్కడ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, అది కూడా మీ చదువుకు తగ్గట్టుగా ఉంటుంది, మీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక మీకు తగిన జాబ్ దొరుకుతుంది, ఇంట్లో మీరు ఈ పనులు చేయడం వల్ల ఎదుగు బొదుగు లేకుండా ఇక్కడే ఆగిపోతారు, అదే మీరు అక్కడ పని చేశారనుకోండి, అక్కడ పని నేర్చుకుంటారు, దాంతోపాటు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏమంటారు అని అడిగింది స్వప్నిక. చాలా థ్యాంక్స్ మేడం, నిజంగా మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోము, ఎందుకంటే ఎక్కడ పోయినా మాకు ఉద్యోగాలు దొరకట్లేదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు, ఎవరో ఒకరు మాకు జాబ్ ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని వాళ్ళలో మొదటివాడు అన్నాడు. నేను వెళ్ళిన చోటల్లా నన్ను అనుమానంగా చూశారు మేడం, ఎందుకు మేడం ఈ వయసులో ఉన్న ప్రతి ఒక్కరిని అలా అనుమానంగా చూస్తారు, అయినా అందరూ ఈ వయసును దాటే కదా రావాలి అని మరొకరు బాధగా అన్నాడు. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ స్వప్నిక, మనం ఎవరిని తప్పు పట్టలేం, ఏ ఒక్కరు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా అదే దృష్టితో చూస్తారు, అందుకే మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే లైఫ్లో ఏదైనా గోల్కి రీచ్ అవుతాము. ఇక మరి మీరిద్దరూ ఆఫ్టర్నూన్ ఒకసారి ఫోన్ చేయండి అని ఇద్దరికి తన విజిటింగ్ కార్డ్స్ ఇచ్చింది స్వప్నిక. థ్యాంక్ యూ అని వాళ్ళిద్దరూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా మత్తుగా పడుకొని ఉన్న విజయ్ పక్కన చేత్తో తడిమితే అతని చేతికి అక్కడ సున్నితమైన స్వప్నిక బదులు 2 దిండ్లు తాకాయి. దాంతో ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచిన విజయ్ ఎక్కడికి వెళ్ళింది ఇంత పొద్దున్నే అని ఆలోచిస్తుంటే ఎక్కడి నుంచో పిచ్చుకల కిచకచలతో పాటు ఆమె మృదువైన గొంతు అతని చెవులకు ఇంపుగా సోకింది.
ఓహో! మహారాణి గారు అప్పుడే నిద్రలేచి పనిలో పడిందన్నమాట. అవును, ఈరోజు తన ఛాలెంజ్‌లో మొదటి రోజు కదా! అని లేచి ఒళ్ళు వీర్చుకుని కర్టెన్స్ తీసి అటువైపు చూశాడు విజయ్. ఎదురుగా కింద లాన్‌లో అతని దృష్టి పడింది. అక్కడ తాతయ్య ఎదురుగా ఉన్న టేబుల్ పైన రకరకాల వీక్లీస్, డైలీ న్యూస్ పేపర్స్ పడున్నాయి. ఇన్ని పేపర్స్, వీక్లీస్ ఏంటి తాతయ్య అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. ఏముందమ్మా, ఈ 2 న్యూస్ పేపర్స్ విజయ్ చదువుతాడు. ఇక ఈ 2 న్యూస్ పేపర్స్ మీ పెద్ద మామయ్య, ఈ 3 వీక్లీస్ ప్లస్ ఆ 2 న్యూస్ పేపర్స్ మీ పెద్దత్తయ్య, ఈ 4 వీక్లీస్ మీ చిన్నత్తయ్య ఫేవరెట్స్. ఇక కంప్యూటర్కి సంబంధించిన బుక్స్ సింధు చదువుతుంది. ఈ 2 మన ఉమేష్ చదువుతాడు. ఇందులో ఒక 2 ఆధ్యాత్మిక పత్రికలు నా కోసం అంతే అని చాలా ఈజీగా చెప్పారు కృష్ణమూర్తి. ఆ మాటలు విన్న స్వప్నిక చాలా ఆశ్చర్యపోయింది. అసలు వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మాట్లాడుకోవడానికే తీరిక లేదు. అలాంటిది ఒక్కొక్కరు ఇన్ని బుక్స్ని ఎలా చదువుతారు తాతయ్య అని అడిగింది స్వప్నిక. ఏంటోనమ్మా, నాకు తెలియదు అని నీరసంగా ఆయన ఆన్సర్ చేశాడు. వీటన్నిటిని చూస్తుంటే ఒక చిన్న సైజు షాప్లా ఉంది. ఈ వీక్లీస్ వాళ్ళని, ఆ న్యూస్ పేపర్స్ వాళ్ళని, తర్వాత స్క్రాప్ కొనుక్కునే వాళ్ళని మనం పోషిస్తున్నాం అంతే అని మనసులో అనుకుంది స్వప్నిక. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు వాళ్ళందరికీ ఫోన్స్ చేసి రేపటి నుండి ఏది వద్దని ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు మైనస్ చేసిన వాటన్నిటి నెలవారీ ఖర్చు వీక్లీస్ పేపర్స్ వల్ల 15,000, మెయిడ్స్ శాలరీ ఇద్దరివి కలిపి 30,000, కరెంటు 5,000, మొత్తం 50,000 మిగులు అని సంతోషపడుతూ, తాతయ్య ఇప్పుడు మన ఇంటి ఖర్చులో 50,000 మిగులుతుంది తెలుసా అని నవ్వుతూ సంబరంగా చెప్పింది స్వప్నిక. వెరీ గుడ్ తల్లి, కంగ్రాట్స్ అని సంతోషంగా చెప్పారు కృష్ణమూర్తి. హే, గుడ్ మార్నింగ్. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా అని నవ్వుతూ అక్కడికి వచ్చాడు విజయ్. సడన్గా అతని మాటలు విని వెనక్కి తిరిగి చూసింది స్వప్నిక. స్నానం చేసి క్యాజువల్స్లో చాలా ఫ్రెష్గా చార్మింగ్ స్మైల్తో అందంగా నిలబడి ఉన్నాడు విజయ్. అరే విజయ్, నీ భార్య మన ఇంటి ఖర్చులో 50,000 రూపీస్ మిగిల్చింది అని ఇప్పటివరకు జరిగిన విషయం మొత్తం చెప్పారు కృష్ణమూర్తి గారు. భార్య వైపు సంతోషంగా నిజమా అని చూశాడు. మళ్ళీ చెప్పబడ్డాడు విజయ్. ఏంటి విజయ్ అలా అయిపోయావు అని నీరసంగా అడిగింది స్వప్నిక. నువ్వు చేసింది కరెక్టే. నేను, నాన్న, బాబాయ్ ముగ్గురం ఓకే అంటాం. తాతయ్య కూడా ఓకే అంటారు. సింధు కూడా నో ప్రాబ్లం. కానీ మీ పెద్దత్త, చిన్నత్త ఉన్నారుగా, వాళ్ళని ఎలా ఎదుర్కొంటావు? వాళ్ళు నిన్ను ఎప్పుడెప్పుడు మాటలతో టార్చర్ పెడదామా అని చూస్తూ ఉంటారు. ఎలా అని ఒక బాంబు పేల్చాడు విజయ్. అంతే, తాతయ్య కూడా కంగారుగా అవును కదా ఇప్పుడు ఎలా అని అన్నారు ఆయన. మీరు చెప్పండి తాత, వింటారేమో అని అంది స్వప్నిక. సరిపోయింది, నేను చెబితే వినేవాళ్ళే అయితే ఇదంతా ఎందుకు అని నిరాశపడ్డారు తాతయ్య. వద్దు విజయ్, నా వల్ల మీరెవరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. మళ్ళీ నేను ఎవరి సపోర్ట్ తీసుకోకూడదన్నది మెయిన్ పాయింట్, మర్చిపోయావా అని అంది స్వప్నిక. ఓ, అది నిజమే. కానీ తాత, మంత్లీ మన ఇంటి ఖర్చు దాదాపు 8 to 10 lakhs ఉంటుంది. కానీ అమ్మ తనకి ఓన్లీ 5 lakhs మాత్రమే ఇచ్చింది అని సీరియస్గా కంప్లైంట్ చేశాడు విజయ్. అవును విజయ్, అడిగినంత డబ్బు ఇచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఇక ఛాలెంజ్ ఏముంటుంది చెప్పు అని స్వప్నిక తన అత్తయ్యకే సపోర్ట్ వచ్చింది. స్వప్నిక మాటలు విన్న తర్వాత ఇద్దరికీ అది నిజమే అనిపించింది. సరే మరి, ఛాలెంజ్లు టాస్క్లతోనేనా లేక అని భర్త గారికి కాఫీ ఇచ్చేది ఉందా లేదా అని అల్లరిగా అడిగాడు విజయ్. ఈరోజు కాఫీతో పాటు అందరికీ ఒక స్పెషల్ ఉంది, పదండి అని నవ్వుతూ ముందుకు వెళ్ళింది స్వప్నిక. కంగ్రాట్స్ రా, నిజంగా నువ్వు ఒక వజ్రాన్ని నీ సొంతం చేసుకున్నావు విజయ్. తన చేతిని జీవితంలో ఎన్నిటికీ విడిచిపెట్టకు, ఆల్ ద బెస్ట్ అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు కృష్ణమూర్తి గారు. ఇంట్లోకి వెళ్ళిన స్వప్నిక సావిత్రితో డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ డిషెస్ రెడీగా పెట్టించింది. ఫ్యామిలీ మొత్తం అది చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన రవలి స్వప్నిక అని గట్టిగా అరిచినట్టు పిలిచింది. అంతే. పిలిచారా అత్తయ్య అని అంది స్వప్నిక. అవును, నీకు ఎంత ధైర్యం? నేను చదివే వీక్లీస్ పేపర్స్ ఇక నుండి వద్దని చెప్పావా అని కోపంగా అంది రవలి. అవునత్తయ్య, చెప్పాను అని మెల్లిగా అంది స్వప్నిక. ఎందుకు? నిన్ను అలా ఎవరు చేయమన్నారు అని సీరియస్గా అడిగింది రవలి. అత్తయ్య, నాకు ఎవరూ చెప్పలేదు. అసలు మనకు రోజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికే తీరిక లేదు. అలాంటిది మనకు వీక్లీస్ చదివేంత తీరిక ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అందుకే అన్నీ వద్దని చెప్పాను.
ఇక తాతయ్య, పెద్ద మామయ్య, చిన్న మామయ్యలు, వీజే నలుగురు బిజినెస్ గురించి చదువుతారు. అందుకని అన్నింట్లో అందరూ చదివే ది బెస్ట్ ఏదో ఆ న్యూస్ పేపర్ కాక మిగిలినవన్నీ వద్దని చెప్పాను. ఇక మనకు అవసరమైన న్యూస్ అంతేకాకుండా స్టోరీస్ కూడా మన మొబైల్లో తీరిగ్గా ఉన్నప్పుడు చదవచ్చు. ఇక సింధు ఎడ్యుకేషన్కి కావాల్సినవన్నీ కూడా యూట్యూబ్లో చూస్తుంది, లేదా ఏమైనా యాప్స్లో ఆన్లైన్లో నేర్చుకుంటుంది అని మెల్లగా అంది స్వప్నిక. ఇంతలో ఏదో గుర్తొచ్చిన దీప సోము సోము అని పిలిచింది. అది విన్న సావిత్రి, అమ్మా సోము లేడమ్మా అని అంది. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? నాతో పాటు మన ఆఫీస్కి రావాలి కదా అని చిరాగ్గా అంది దీప. చిన్నత్తయ్య, మన ఇంట్లో పని వాళ్ళు చాలామంది ఉన్నారు, సోము వాళ్ళిద్దరినీ వద్దన్నాను అని అంది స్వప్నిక. దీంతో దీపకు ఎక్కడో కాలింది. చూసావా అక్క, మనకు తెలియకుండా ఇలా డిసిషన్స్ తీసుకోవడం ఏంటి? కనీసం పెద్దదానివైనా నీకైనా చెప్పొద్దా అని సీరియస్గా అంది. దీనికేమంటావు అని రవలి అడగగానే, చిన్నత్తయ్య మీతో పాటు రావడానికి మన తోటమాలి యాదయ్య రెడీ. ఎందుకంటే తోట పని సాయంత్రాలు లేదా ఉదయం పూట చేస్తారు, మళ్ళీ రోజు ఆ పని ఉండదు. మనకు అవసరమైనప్పుడు ఆ రోజు తోట పని బదులు మన పని చేస్తాడు అని అంది స్వప్నిక. ఇది మరీ బాగుంది. పాపం వాళ్ళ జాబ్స్ ఊడబెక్కి వాళ్ళకు అన్యాయం చేస్తావా అని కయ్యిమంది దీప. ఇదేంటి, నా పెళ్ళాం బయటి వాళ్ళ గురించి, మళ్ళీ ఎప్పుడూ చీప్గా చూసే పని వాళ్ళ గురించి ఇంత బాగా ఎప్పుడు ఆలోచించడం మొదలుపెట్టిందబ్బా అని అయోమయంగా ముఖం పెట్టి, దీపా నువ్వు ఒక పనివాడి గురించి ఆలోచిస్తున్నావా? నిజంగా వాట్ ఏ చేంజ్ అని అన్నాడు ఉమేష్. కాస్త ఓవర్ యాక్షన్ ఆపుతారా అని పంటి బిగున కోపాన్ని ఆపుకుంటూ అతని చెవిలో అంది దీప. అప్పుడే కాయగూరలు తెచ్చిన యాదయ్య దీప మాటలు విని, అమ్మా లేదమ్మా, వాళ్ళు చదువుకునేటోళ్ళు కదమ్మా, మన కోడలమ్మ వాళ్ళకు ఏరే కడ ఉద్యోగాలు ఇప్పించింది అని సంబరంగా చెప్పాడు. మొత్తానికి అక్కడ స్వప్నిక చేసిన పనులను ఒక్క రవళి దీప తప్ప అందరూ మెచ్చుకున్నారు. దీనివల్ల మనకు నెల ఖర్చులో దాదాపు 30,000 మిగిలాయత్తయ్య అని సంతోషంగా చెప్పింది స్వప్నిక. చూడు, ఇక్కడ నీకు నువ్వు డిసిషన్స్ ఎలా తీసుకుంటావు, ఇంకొకసారి ఇలా చేయొద్దు. జాబ్ నుండి ఊడదీసిన వాళ్ళిద్దరిని మళ్ళీ పిలిపించు, మళ్ళీ ఎప్పట్లా ఆ వీక్లీస్ కూడా రావాలి అని ఖచ్చితంగా చెప్పింది రవలి. ఎందుకంటే ఖర్చులు తగ్గించి డబ్బు మిగిల్చి స్వప్నిక ఎక్కడ విన్ అవుతుందో అన్న భయంతో అన్నిటినీ అడ్డుకోవాలని చూశారు వాళ్ళిద్దరు. దాంతో విజయ్కు చాలా చిరాగ్గా అనిపించి, అమ్మ ఒక 6 months మన ఇంటిని మెయింటైన్ చేయమని నీ కోడలికి అప్పచెప్పావు. తనకి ఏది వద్దో, ఏది కావాలో, ఏది ఉంచాలో, ఏది ఉంచకూడదో ప్రతిదీ తనకు తానుగా డిసిషన్ తీసుకునే రైట్స్ ఆమెకు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన బడ్జెట్లో కంప్లీట్ చేసిందా లేదా అన్నది మెయిన్ పాయింట్ అక్కడ అని సీరియస్గా చెప్పాడు విజయ్. అవును వదిన, ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఏదైనా వేరే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పారే అనుకుందాం. అక్కడికి నువ్వు వెళ్తే నీకు తగ్గట్టుగా అన్నీ మార్చుకుంటావా లేదా? అలాగే ఇది కూడా అని కూల్గా చెప్పాడు ఉమేష్. దాంతో అతన్ని కోపంగా కొరకొరా చూసింది దీప. ఏ పోవే అని చేత్తో సైగ చేశాడు ఉమేష్. దాంతో ఏరా విజయ్, నీ పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావుగా అని కోపంగా అంది దీప. పిన్ని, మన ఇంటి మెయింటెనెన్స్కి నెలకి దాదాపు 8 lakhs అవుతుంది. కానీ అది తెలిసిన అమ్మ నిన్న 5 lakhs అమౌంట్ ఇచ్చి మన ఇంటిని మెయింటైన్ చేయమని చెప్తే ఊరుకున్నాం. 3 lakhs మైనస్ అక్కడ అని సీరియస్గా అన్నాడు విజయ్. అప్పుడు రవలి దీప ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. టేబుల్ పైన కూడా చాలా తక్కువ గిన్నెలు కనబడ్డాయి. అందరూ కూర్చున్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం చేసి పెడితే వేస్ట్ అవుతుంది. ఇదేం హోటల్ కాదు కదా, అందుకని ఇక నుంచి రోజు ఏదైనా ఒకటే బ్రేక్ఫాస్ట్. మరొక విషయం, అందరికీ లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేశాను అని అంది స్వప్నిక. ఏంటి లంచ్ బాక్సా? మేం చేసేది జాబ్ అనుకుంటున్నావా లేకపోతే పాచి పని అనుకుంటున్నావా అని కోపంగా అరిచింది రవలి. అలా అడగక్క అని కోపంగా అంది దీప. అత్తయ్య, పెద్ద జాబ్ అయినా చిన్న జాబ్ అయినా లంచ్ చేయడం మాత్రం తప్పదు కదా. క్యాంటీన్ భోజనం బాగుండదు. మీరు ఒక డాక్టర్, మీకు కూడా తెలుసు కదా ఆ విషయం. ఒక్క వారం ఇంటి భోజనం చేసి చూడండి. హెల్త్కి హెల్త్, డబ్బు ఖర్చు కాదు. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు చూడండి అని చిరునవ్వుతో చెప్పింది స్వప్నిక. తర్వాత అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు. తర్వాత అందరికీ ఎవరి కారులో వాళ్ళకు యాదయ్యతో లంచ్ బాక్సెస్ పెట్టించింది స్వప్నిక. తర్వాత రమేష్ లేచి, సరే ఇక నేను వెళ్తాను అని అన్నాడు. ఆగరా, నేను కూడా వస్తాను అని అన్నాడు కృష్ణమూర్తి.
తాతయ్య, ఇప్పుడు మీరంతా స్ట్రెయిన్ తీసుకోవడం అవసరమా చెప్పండి? కొద్ది రోజులు ఆగితే బాగుంటుంది. మనం ఒక బిజినెస్ స్కూల్ ఓపెన్ చేద్దాం. అప్పుడు మీ అనుభవాలు పాఠాలుగా చెప్పొచ్చు అని అన్నాడు విజయ్. లేదురా, నేను చేసింది చాలు. ఏదో టైంపాస్కి మీ నాన్నతో వెళ్ళడం తప్ప అంత ఓపిక నాకు లేదు. ఏదో నీకు కొడుకో కూతురో పుడితే వాళ్ళతో హాయిగా గడిపేస్తాను అని నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి. అదేంటి మావగారు అలా అంటారు? ఇక్కడ అక్క ఛాలెంజ్ తెలిసి కూడా ఇలా అంటారేంటి అని క్యూరియస్గా అంది దీప. అయితే ఏంటి దీప, మన విజయ్కి ఇంకో పెళ్ళి కాదా, పిల్లలు పుట్టరా అని సీరియస్గా అంది రవలి. వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు అయ్యుండి కూడా మరొక ఆడదాని గురించి మళ్ళీ తన ముందే అలా మాట్లాడటం అక్కడ ఉన్న వాళ్ళెవరికీ నచ్చలేదు. స్వప్నిక ముఖం ఒక్కసారి పాలిపోయింది. వెంటనే విజయ్ కళ్ళు ఎర్రగా మారాయి. ఏంటమ్మా, కొంచెం చూసి మాట్లాడండి, ఏది పడితే అది అనేయడమేనా అని బాధగా అన్నాడు కృష్ణమూర్తి గారు. మళ్ళీ ఆయనే బాధగా, అమ్మ స్వప్నిక, మీ అత్తగారి తరపున నేను నీకు సారీ చెబుతున్నా అని అన్నారు వెంటనే. అరే పర్వాలేదు తాతయ్య అని వణుకుతున్న గొంతుతో అంది స్వప్నిక. అప్పటికే విజయ్ కళ్ళు కోపంతో ఎర్రబారాయి. దాంతో అతను ఊరుకోలేకపోయాడు. చూడండి, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ జీవితానికి ఒకటే పెళ్ళి, ఒకటే భార్య. అది స్వప్నిక మాత్రమే. ఒకవేళ తను ఓడిపోయినా తనే నా భార్య. మళ్ళీ పెళ్ళి నేను చచ్చినా చేసుకోను. మరొక విషయం, ఈ ఛాలెంజ్ కేవలం అమ్మ స్వప్నికల మధ్య మాత్రమే. దీనితో నాకు ఎటువంటి సంబంధం లేదని మొదటి నుండి కూడా చెబుతూ వచ్చాను అని కోపంగా అన్నాడు విజయ్. అదేంట్రా అలా అంటావు? మరి అలాంటప్పుడు ఛాలెంజ్ ఎందుకు యాక్సెప్ట్ చేశావురా అని సీరియస్గా అడిగింది రవలి. అమ్మ, ఆ రోజు నన్ను నువ్వు అస్సలు మాట్లాడినిచ్చావా? మరొక విషయం, చాలా రోజులకు మిమ్మల్ని కలవడానికి ఇండియా వచ్చాను. అందుకే ఎందుకు నిన్ను బాధ పెట్టడం అని ఊరుకున్నానే తప్పితే ఇవేవి నాకు ఇష్టం కాదు. అంతేకాదు, స్వప్నిక ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. అసలు ఇల్లు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తన ఇంటిని చూశాక నాకు తెలిసింది. ఈ ఛాలెంజ్ వల్లనైనా మన ఇల్లు మారుతుందన్న ఆలోచనతో ఊరుకున్నాను అని అన్న తర్వాత విజయ్ స్వప్నిక వైపు సీరియస్గా చూస్తూ, పద ఇక్కడి నుండి నువ్వు అని ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుండి లాక్కుపోయాడు. అతనితో బొమ్మలా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్నిక. అంత పెద్ద ఎడ్యుకేటెడ్ అయ్యుండి డాక్టర్ చదువు చదివి హ్యూమన్ బాడీ గురించి ఎనాలిసిస్ చేసిన తన భార్య ఇలా ఒక న్యారో మైండెడ్గా తన కోడలి గురించి ఇలా ఆలోచిస్తుందని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. దాంతో రవలి వైపు ఒక చూపు చూసిన రమేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే ఉమేష్ కూడా వాళ్ళిద్దరినీ ఓ చూపు చూసి అక్కడి నుంచి అన్నయ్యతో పాటు వెళ్ళిపోగా కృష్ణమూర్తి బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సింధు తల్లిని కోపంగా చూస్తూ, అమ్మ, నన్ను కూడా మీలా ఎవరన్నా ట్రీట్ చేస్తే ఊరుకుంటావా అని అడిగింది కోపంగా. ఏయ్, నీకు ఈ మధ్య నోరు బాగా లేస్తుంది, వెళ్ళిక్కడి నుంచి అని కూతుర్ని కసురుకుంది దీప. ఆ హాల్లో రవళి, దీప తప్ప ఎవ్వరూ లేరు. అక్క, నువ్వు బాగానే ప్లాన్ చేశావు, కానీ మన విజయ్ లొంగేలా లేడు కదా, మరెలా అని అనుమానంగా అడిగింది దీప. ఒక చూపు చూసిన రవళి, ఏం భయం లేదు, దానికి మన దగ్గర ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి అని చిన్నగా ఈవిల్ స్మైల్ ఇచ్చింది రవళి. దాంతో దీప కళ్ళు రాక్షసానందంతో మేరిశాయి. ఇక్కడ విజయ్ నమ్మకం నిజమవుతుందా? స్వప్నిక విజయ్లను వేరు చేయడానికి రవళి ఇంకా ఏం ప్లాన్స్ వేస్తుంది? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు పూర్తిగా వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్సిడెంట్స్తో ముందుకు సాగే నిన్నే ప్రేమిస్తా అనే రొమాంటిక్ లవ్ స్టోరీని విని ఆనందించి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.